తమిళనాడు సీఎం కుర్చీలో కూసున్నప్పటి సంధి ఇప్పటిదాకా దినా ఒక పని ముంగటేసుకొని వార్తలలోకి వస్తుండు సీఎం విజయ్ సారు. ఎలక్షన్కు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాడు. అయితే పెద్ద సార్లంతా జనం ఎక్కున్న తావులకే వస్తుంటారు. కానీ విజయ్ సార్ మాత్రం ఇట్లా ఒక్క చిన్నపాటి దుఃఖంలోకి పోయిండు. మీరే చూడురా సార్. రాష్ట్రాలు వేరైనా లీడర్ల బాట ఒకటే అన్నట్టు నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు, సీఎం చంద్రబాబు సారు సొంత జిల్లాల సొంత నియోజకవర్గం బాట పట్టినట్టు తమిళనాడు తాజా సీఎం విజయ్ సార్ సొంత నియోజకవర్గం పెరంబూర్ బాట పట్టిండు. సోమవారం రేషన్ దుకాణం కాడికి పోయి డిజిటల్ రేషన్ కార్డులు గిట్ల వంచి మంచిగా రేషన్ డీలర్ సాబ్ లేక బియ్యం, ఉప్పు, పప్పు ఇచ్చిండు. చూసిరు కదా, అక్క ఫుల్ ఖుషి కాబట్టే అభిమానులు కూడా విజయ్ సార్ తొలుత సీఎం అయినాక నియోజకవర్గకు వచ్చినందుకు ఫుల్ ఖుషి అయ్యారు. అభిమానుల ఆనందానికి అడ్డే లేదు. సీఎం సార్ కూడా అభిమానులకు నమస్తే చెప్పి అటెంక పక్కపొంటి ఉన్న వ్యాసర్పాడి బస్ డిపో కాడికి పోయి సవలతులు ఎట్లెట్లా ఉన్నాయని చూసిండు. చూసుడే కాదు, గిప్పటి సంధి మొత్తం ఏసీ బస్సులే కొనాలే, పాత బస్సులు మూలకు పడేయాలి అని చెప్పిండు. గిట్ల సోమవారం నాడు గిన్ని పనులల్లో పాల్పంచుకుంటే మంగళవారం నాడు సర్కార్ దవాఖానా ప్రాజెక్టులను ప్రారంభం చేసి కొత్త డాక్టర్లకు కొలువుల పాత్రలు ఇచ్చిండు. కొత్తగా కొలువుల పాత్రలు తీసుకున్నోళ్ళు ఫుల్ ఖుషి కాబట్టే. అయితే ఓ అక్క స్టేజ్ మీదకి రాలేని పరిస్థితి ఉంటే సారే దివ్యాంగురాలు అని తెలుసుకొని సీఎం సారే కిందికి దిగి గిట్ల కొలువు పత్రం అందజేసిండు. సార్ కిందికి వచ్చుడుతోని అక్క ఫుల్ ఖుషి అయ్యింది. గిట్లా అందరినీ కలుపుకుంటా సర్కార్ని ముంగటికి నడుపుకుంటా ముందుకు పోతున్నాడు సీఎం విజయ్ సారు. మొత్తానికి 2 దినాలు సొంత నియోజకవర్గంలో 3 పువ్వులు 6 కాయలన్నట్టే నడిచింది సారు ప్రయాణం.